హిస్టరీలోనే ఫస్ట్ టైం ఆయన చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణుల్ని రికగ్నైజ్ చేశారు. మేనిఫెస్టోలో బ్రాహ్మణులకి సభాధ్యక్షులు అజయ్ గారు, వేదికటువంటి పెద్ద గౌరవనీయులు శ్రీనివాస్ అధిపతి రఘు గారు, రాజా గారు, గణేష్ గారు, అభ్యర్థి వెంకటగౌడ గారు, మీరు వచ్చేసినటువంటి బ్రాహ్మణ సమాజ సౌకర్యంగా కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు చెప్పినట్టు ఏ పార్టీ కూడా బ్రాహ్మణుల గురించి ఆలోచించిన దాఖలా లేవు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళ సమస్యల పట్ల కూడా స్పందించి ఒక కార్యక్రమాన్ని వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళు ప్రకటించడం వాళ్ళ మనస్ఫూర్తి మనం అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. దానికనే రఘు గారు కూడా 20 ఏళ్ళు అంటే ఫ్యామిలీ అంతా కూడా రాజకీయాల్లో ఉన్నా కూడా 20 ఏళ్ళుగా వాళ్ళు జర్మన్ ఉన్నత కుటుంబం నుంచి వ్యక్తి కాబట్టి లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా కుమారులు తిన్నారు. అసలు మన అశోక్ గారి నుండి అది వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో వెంకటరమణ గారికి ఆ రోజు కూడా ముందు వచ్చి చేసినా కూడా ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఫస్ట్ మేనిఫెస్టో అనౌన్స్ చేయడం, మొన్న చంద్రబాబు నాయుడు మన రోడ్ షోలో కూడా ఫస్ట్ టైం ఆయన అనౌన్స్ చేయడం కూడా బ్రాహ్మణులకి టీడీపీ బోర్డు ఇంతవరకు చరిత్ర లేదు, ఆయన ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి దాన్ని ప్రకటించడం వల్ల అందరూ బ్రాహ్మణ్స్ లో కూడా అంటే ఆయన మన బ్రాహ్మణులు కూడా గుర్తిస్తున్నారు. ఈ ఇళ్ల స్థలాల్లో పెన్షన్ కానీ ఇవన్నీ కూడా వారికి రాజకీయంగా కూడా ఒక సంస్థ స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన అనౌన్స్ చేయడం చాలా సంతోషం, నాకు సంతోషమైంది. ఎందుకంటే అనంతసేన ఆయన గారు ఆదిడు ఈరోజు రఘు అంటే ఆయన శక్తి మన వాళ్ళ కుమారుడు అశోక్ చంద్రబాబు నాయుడు గారు రైలు వస్తారు. మేము చెప్పాము సార్, ఫేమస్ రఘు వాళ్ళ కొడుకు అశోక్ వస్తున్నాడు సార్ అంటే అది మరి ఎంతో మంది ఈ భారతదేశ రాజ్యాంగాన్ని శాసించినటువంటి ఒక గొప్ప మేధావి, గొప్ప పొలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు ఆపు బండి ఆపి ఆ అమ్మాయిని తీసుకొని ఇంకెవరో ఉంటే వాళ్ళని పక్కనమని రమ్మని ఎంతో ఆప్యాయతగా అతని కుటుంబాన్ని చేసి మరి ఆయనకు అప్పుడు స్కూల్ వచ్చింది. బ్రాహ్మణ్స్ ఏదన్నా చేయాలి అని వెంటనే అప్పుడు మాట చెప్పిన తర్వాత చెప్తాను. ఈరోజు ఫేమస్ రఘు ఆధ్వర్యంలో, గణేష్ అజయ్ ఆధ్వర్యంలో, వాసు గారి ఆధ్వర్యంలో, బాలాజీ, ఎంఆర్ రాజా, గణేష్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ తిరుపతిలో రేపు 7వ తేదీ జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశానికి బీజేపీ మద్దతు కోసం ఏర్పడుతున్న సభకు విశేషమైనటువంటి వేరేగా ఏదైతే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం దేవతల్లో చూస్తామో లేదో కానీ ఈ భూమి మీద భూసురులు మన ప్రేమవస్తులు మనకు ఎవరికంటే నిజంగా ఆత్మబంధువులు మనం పెళ్లి చేసుకునే రోజులు బిడ్డ పుట్టినప్పుడు కానీ లాస్ట్ కాటికి పోయే తర్వాత కూడా మనకి ఎవరున్న బంధువులు అంటే కానీ పాపం మనం అందరం కూడా స్వామిని అన్నం పెట్టాలి కానీ వాళ్ళ ఆర్థిక పదవుల కోసం ఎవరు ముందుకు రాలా. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది ఇక్కడ ఈ తిరుపతి వాసి కాబట్టి
ఇక్కడ బ్రాహ్మణ్స్ ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారనే ఉద్దేశంతో వాళ్ళకి 5-6 కోరికలు ఆయన ఇచ్చాడు, చేస్తారని చెప్పినాడు. దాన్ని నెరవేర్చుకునేదానికి మా అందరం కూడా రేపు 7వ తేదీ జరిగేదాని ఎలక్షన్లో సైకిల్ గుర్తు